రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం యాలాల మండలం పెర్కంపల్లి గ్రామంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు తనుష, సాయిప్రియ, నందిని ఈ ప్రమాదంలో చనిపోవడంతో ఆ గ్రామం, ఆ కుటుంబం పూర్తిగా శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. తమ బిడ్డలు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని భావించిన ఆ కన్న తల్లిదండ్రుల కలలన్నీ కూడా నీరుగారిపోయిన పరిస్థితి. కానీ ఆ కన్నీటి కలలు పూర్తిగా చెల్లాచెదరైపోతున్నటువంటి పరిస్థితి. వీధి వారిని మృత్యువు రూపంలో కాటేసింది. పోస్ట్ మార్టం తర్వాత ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి. ఆ కుటుంబానికి చేరుకున్నటువంటి పరిస్థితి. పెరకంపల్లిలో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. వీధులన్నీ కూడా మోగపోయాయి. తమ ముగ్గురు బిడ్డల పార్థివ దేహాల్ని చూసి ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండె లవిసేలా రోధిస్తూ ఉన్నారు. చదువుల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ ముగ్గురు యువతులు ఇక లేరు అని ఈ విషయం తెలిసిన తర్వాత నమ్మలేని ఈ నిజాన్ని ఆ గ్రామస్తులు కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే జీవితాన్ని కోల్పోయినటువంటి ఆ సోదరీమణుల మరణం యావత్ గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా కదిలించేసింది. ఎవరికి వారు తమ ఇంట్లో విషాదం జరిగింది, తమ ఇంట్లోనే ఇంతటి ఘోరమైనటువంటి ప్రమాదంలో విషాదం జరిగిందని చెప్పి అంత దుఃఖిస్తూ ఉన్నారు, అంత ఏడుస్తూ ఉన్నారు. ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ ఆ పార్థివ దేహాలు మూడు కూడా ఇంటికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎంతటి విషాదం నెలకొంది. ఆ కాలనీలో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే అక్కడ ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళతో ఎంతో సఖ్యతగా కనిపించేవాళ్ళు. పిన్ని అని ఇంట్లోకి వెళ్ళి కలిసేవాళ్ళు, అక్క అని పలకరించేవాళ్ళు, పెద్దమ్మ అని పలకరించేవాళ్ళు. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా మంచిగా అనుబంధం, పెనవేసుకున్న పోయినటువంటి అనుబంధం. తమ కుటుంబ సభ్యురాలుగా, తమ అమ్మాయిగా, తమ పిల్లగా మేము భావించినటువంటి అమ్మాయిలు ఈరోజు ఈ ప్రమాదంలో చనిపోయారని చెప్పి తెలిసిన తర్వాత ఎవరూ కూడా నమ్మలేని పరిస్థితుందండి. వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారో, ఎంత రోధిస్తూ ఉన్నారో ఒక్కసారి చూడండి వీడియో. ఇది చూసిన తర్వాత అక్కడ ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ భౌతిక కాయాలు ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులతో పాటు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారండి. ఎందుకంటే నిన్న ఆదివారం రోజు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళందరూ. ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఆదివారం అంతా కూడా వాళ్ళతోనే గడిపారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా నిన్ననే మనం మాట్లాడాము, నిన్ననే వాళ్ళతో చాలా సంతోషంగా గడిపామని చెప్పి భావించిన వాళ్ళు కూడా వాళ్ళు విగత జీవులుగా ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు పూర్తిగా ఈ ప్రమాదం బారిన పడి వాళ్ళ దేహాలు ఇంటికి వచ్చిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, మన ఇంట్లో జరిగినటువంటి ప్రమాదంగా వాళ్ళందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. ఆ పెళ్లిలో గత నెల 15వ తారీఖు వాళ్ళ అక్క పెళ్లిలో వాళ్ళు ఎంత సంతోషంగా గడిపారు చూడండి. అక్క చెల్లెళ్ళందరూ కూడా దాండియా ఆడుతూ, డ్యాన్సులు చేస్తూ సంతోషంగా, ఎంతో చురుగ్గా, యాక్టివ్గా కనిపించేటువంటి ఆ ముగ్గురు పిల్లలు, ఆ ముగ్గురు ఆడపిల్లలు, ఆ ముగ్గురు సోదరీమణులు ఈ ప్రమాదంలో కన్ను మూశారంటే ఎవ్వరూ కూడా నమ్మలేకపోతున్నారండి. ఆ ఇంట్లో, ఆ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితి. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం మా పిల్లల్ని మేమే చంపుకున్నామన్నంత ఇదిగా వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే, సోమవారం రోజు ఉదయాన్నే 4:40 మొదటి బస్సు అని చెప్పి వాళ్ళు వెంటనే రెడీ అయిపోయి, నేనే నా బైక్ మీద ఎక్కించుకొని ఆ పిల్లల్ని నేను బస్సు ఎక్కించాను, ఆ బస్సు చాలా ఇరుగ్గా ఉంటుంది వద్దని చెప్పేసి ఎవరు అన్నారంట. అయినప్పటికీ కూడా సరే త్వరగా వెళ్ళిపోతారులే అన్న ఉద్దేశంతో త్వరగా ఎక్కించి పంపించాను, నేనే నా పిల్లల్ని చంపుకున్నానా అని చెప్పి ఆ తండ్రి అక్కడ ఆ ప్రమాదం జరిగిన ప్లేస్లో ఆ ఆసుపత్రి దగ్గర రోధిస్తూ ఉన్నాడండి. కానీ ఆ తల్లి నిజంగా ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయానండి. కన్నీళ్ళు రావట్లా, ఏడ్చి మొత్తం పూర్తిగా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉంది.
ఆ తల్లి కూడా ఆపింది. సోమవారం ఉదయాన్నే వెళ్ళండి అమ్మా, ఆదివారం వెళ్తామని చెప్పేసి వాళ్ళు అంటే తనే ఆపిందంట. ఇది కూడా తలుచుకొని, అరే నిన్న వాళ్ళు చెప్పినట్టుగా పంపించి ఉంటే నా బిడ్డలు ఈరోజు బతికుండేవాళ్ళు కదా అని చెప్పి ఆ తల్లి రోధిస్తోంది. ఇంకా రోధించి ఏడ్చి కళ్ళమ్మట నీళ్లు కూడా రావట్లా. సొమ్మసెల్లి పడిపోయింది ఆమె ఆసుపత్రి దగ్గరే. ఎంత బాధ చూడండి. అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పిల్లలు తమ పిల్లలుగా భావించిన వాళ్ళు ఇంత సంతోషంగా, ఇంత బాగా మంచిగా మాట్లాడి పలకరించే పిల్లలు, రోజు అక్కడ చదువుకుని హైదరాబాద్లో చదువుకుంటున్న పిల్లలు ఈరోజు ఏమీ అసలు విగత జీవులుగా పూర్తిగా చనిపోయి కళ్ళ ముందు కనిపిస్తుంటే తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఆ ప్రాంతం మొత్తం కూడా, ఆ గ్రామం మొత్తం కూడా విషాదంలో కూరుకుపోయింది.